పత్రి గారు అంటాడు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. అంటే మరి అందుకే కోళ్ళను తినడం, మేకలను తినడం బంద్ చేసి సాత్వికమైన ఆహారం, మరి కాయగూరలు, శాకాహారమే తినాలి మాస్టర్స్. మనం ఇక్కడ శ్రీరామదాసుని తీసుకుంటే, శ్రీరామదాసు ఏం చేసిండు, తన భార్య మీద ప్రేమతోని ఒక చిలుకను తీసుకొస్తాడు. చిలుకను తీసుకొచ్చి పంజరంలో తీసుకొస్తాడు అన్నట్టు. పంజరంలో తీసుకొచ్చి దానికి మంచి ఆహారం పెడుతుండు. ప్రతిరోజు పూట పూటకి ఎన్నో రకాల పండ్లతోని ఎన్నో రకాల ఆహారం పెడుతుండు. కానీ దానికి స్వేచ్ఛ లేదు, దానికి అవసరం లేదు, దానికి ఆహారం అవసరం లేదు, ఏది అవసరం లేదు. అదేంటంటే ప్రకృతిలో ఉంటూ అది మంచిగా స్వేచ్ఛగా ఎగురుతూ తిరుగుతూ చెట్ల మీద ఆలుతూ ఉండాల్సింది అది పంజరంలో బంధించిండు. దానికి స్వేచ్ఛ లేదు. అంటే అందుకోసమే శ్రీరామదాసు ఘోరాతి ఘోరమైన జైలు శిక్ష అనుభవించిండు. ఇదంతా మనకు తెలిసిందే మాస్టర్స్. అంటే ఎంత ఘోరంగా అనుభవించిండు అంటే ఇక్కడ మనం చిన్నగా చూసుకుంటే, అంటే మనం తెలకముందు, అంటే మనకి ఇది ధర్మం గురించి తెలకముందు, ఈ శిక్షణ గురించి తెలకముందు, మన ధ్యానంలోకి రాకముందు తెలక వేసినందుకు మనకు పనిష్మెంట్ చిన్నగా ఉంటుంది మాస్టర్స్. మనము ఎదిగిన ఆత్మలమై, అంటే ఇప్పుడు శ్రీరామదాస్ అయ్యే సోల్, ఎదిగిన ఆత్మ. అప్పుడు ఆయన చేసింది చిన్నదే, ఆ పక్షిని ఆ చిలుకను తేవడం చిన్న పని అయినా కానీ తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చిండు. ఆ ఘోరాతి ఘోరమైన జైలు జీవితం అనుభవించిండు. ఎందుకోసం అంటే దాని స్వేచ్ఛను హరించి వేసిండు. కాబట్టి తనకు కూడా ఇది నేర్చుకో, ఈ శిక్షణ నేర్చుకో, నువ్వు ఇంత హయ్యర్ సోల్గా ఉండి కూడా నువ్వు మాయలో పడి ఎరుక కోల్పోయినావు అని అతడు ఆ జైలు జీవితం ద్వారా శిక్షణ పొంది మరి అక్కడ రిలీజ్ అయ్యింది మాస్టర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే మాస్టర్స్, ఇప్పుడు శ్రీరాముడి జన్మలో రాముల వారికి మరి సీతమ్మ వారికి ఎడబాటు వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఇక్కడ సీతమ్మ రాముడు ఇద్దరు ఎడబాటు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏమనుకుంటామంటే, కైకేయి తన పినతల్లి ద్వారా రాముల వారు అడవికి వేయండు. ఆ రాముల వారు అడవికి పోవడం ద్వారానే అక్కడ రావణుడు అనే రాక్షసుడు సీతమ్మను ఎత్తుకపోవడం, వీళ్ళకు ఎడబాటు జరిగింది అనుకుంటాం. కాదు మాస్టర్స్, ఆ దేవునికైనా మానవుడికైనా శిక్షనే, పనిష్మెంట్ అని, ఎవరికైనా కర్మ తప్పదు అని ఇక్కడ తెలుసుకోవడానికే మనకు అలా చెప్పింది మాస్టర్స్. అంటే విష్ణు ఏంటి అంటే విష్ణుమూర్తి అవతారంలో చేసిన ఆ పొరపాటు రాముని అవతారంలో అనుభవిస్తాడు రాముడు. ఎలా అంటే విష్ణుమూర్తి అవతారం మీద ఉన్నప్పుడు ఏంటంటే పార్వతీదేవిని ఒక రాక్షసుడు బంధిస్తాడని, అంటే తన తపోశక్తితోని ఆ పార్వతీదేవిని బంధించినప్పుడు మనం కొన్ని సినిమాలలో చూస్తాం కదా, అంటే ఇట్లా రాక్షసుడు మంత్రాలు మాయలు చేసుకుంటా ఇట్లా బంధించడం. అంటే అదేవిధంగా పార్వతీదేవిని బంధించినప్పుడు వీళ్ళకు విడిపించేందుకు ఎవరికి సాధ్యమైతే లేదు, శివునికి కానీ బ్రహ్మకు కానీ సాధ్యం కానప్పుడు విష్ణువు ఆలోచిస్తాడు అన్నట్టు, ఎట్లయితే ఈ పార్వతీదేవిని విడిపియాలి అని ఆలోచించినప్పుడు ఆ రాక్షసును భార్య దగ్గరికి వెళ్ళి, అంటే వాడిని డిస్టర్బ్ చేద్దామన్నట్టు మారువేషంలో, రాక్షసుని లాగా మారువేషంలో విష్ణుమూర్తి వెళ్ళి ఆ రాక్షసుని భార్యతో కలిసి ఉండడం జరుగుతుంది మాస్టర్స్. అప్పుడు ఆమె గ్రహించి, అంటే రూపం మా భర్తదైనా కానీ ఆమె గ్రహించి, నువ్వు ఎంత పొరపాటు చేసినావు విష్ణుమూర్తి, నువ్వు ఇట్లాంటి పొరపాటు చేసినావు అన్నప్పుడు నన్ను క్షమించమ్మా, పార్వతీదేవిని నీ భర్త బంధించిండు, ఆ పార్వతీదేవిని విడిపించడానికే నేను ఈ పొరపాటు చేసినా కానీ, నేను ఏదో కావాలని కాదని ఎంత క్షమాపణలు కోరుకున్నా కానీ ఆమె ఏంటి అంటే అగ్నికి ఆహుతాయి ప్రాణత్యాగం చేసుకున్నప్పుడు ఆ కర్మ విష్ణుమూర్తి చేసిన పనికి ఆమె ప్రాణాలు పోయింది కాబట్టి అది కర్మ అయింది. ఆ కర్మ రాముని జీవితంలో అనుభవిస్తాడు. ఆమె ఏంటి రాక్షసుని భార్య పేరు ఏంటంటే బృంద. ఆ బృందను ఈమె మారువేషంలో విష్ణుమూర్తి వెళ్ళి అనుభవించడం ద్వారా ఆమె అగ్నికి ఆహుతాయి ప్రాణత్యాగం చేసినప్పుడు ఆ కర్మ ఈ విష్ణుమూర్తి జన్మలో చేసిన ఈ కర్మ రాముని జన్మలో అనుభవిస్తాడు. ఆ రావణాసురుడు వెళ్ళడం, మరి అక్కడ వీళ్ళిద్దరికి ఎడబాటు రావడం జరుగుతుంది. అంటే ఎవరికైనా మానవునికైనా మాధవునికైనా కర్మనే అనుభవించుడే అని ఇక్కడ మనకు తెలియజెప్పడానికే ఇక్కడ మనకు పరమాత్మ చూపిస్తున్నాడు మాస్టర్స్. ఇక్కడ మరి నిజానికి మరి ఇక్కడ సీతమ్మ రావణాసురుడు తీసుకెళ్తాడు. కాకపోతే రావణాసురుడు విడిపించి రావాలి అంటే ఎట్లా, వాళ్ళు రాముడును లక్ష్మణుడు అక్కడ అడవిలో కూర్చొని బాధపడ్డప్పుడు ఆంజనేయ స్వామి చూసి, ఏమైంది మీరు ఇలా బాధకు గురైండ్రు, ఎందుకోసం బాధపడుతుండ్రు అంటే,
లక్ష్మణుడు చెప్తాడు అన్నట్టు విషయం. ఇది పరిస్థితి, మా వదిని అంటే సీతమ్మ తల్లిని అట్లా రాక్షసుడు తీసుకెళ్ళిండు అన్నప్పుడు ఆయన ఒక సలహా ఇస్తాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. అంటే నువ్వు ఏ బాధతోనైతే నువ్వు బాధపడుతున్నావో, ఎలాంటి బాధతో బాధపడుతున్నావో అటువంటి బాధ ఉన్న వాళ్లకు నువ్వు సహాయం చేస్తే నువ్వు నీ భార్యను విడిపించుకునే మార్గం నీకు దొరుకుతుందని చెప్పినప్పుడు, మరి అటువంటి వాళ్ళు నాకు ఎక్కడ దొరకాలి అన్నప్పుడు వాలి సుగ్రీవులను చూపిస్తాడు. అంటే వాళ్ళని వాలి సుగ్రీవులను యుద్ధం చేసి ఇట్లా ఆ కథ మనకు తెలిసిందే మాస్టర్స్. మరి అలా చేయడం, సీతమ్మను తీసుకురావడం అది మనకు అది తెలిసిందే మాస్టర్స్. అంటే ఇక్కడ ఎవరికి కూడా కర్మనే, దేన్ని కూడా మనం తప్పించుకోలేము అని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. చూడండి, మనం ఇక్కడ కృష్ణ పరమాత్మనే తీసుకుందాం. కృష్ణ పరమాత్మ తీసుకున్నప్పుడు కైకేయి అంటే కౌసల్య కొడుకు రాములవారు అయితే కైకేయి కోరిక ప్రకారము ఏంటి అంటే రాములవారు అడవికి వెళ్ళాలి. అక్కడ ఏంటి కైకేయి ఏంటంటే మనకు అక్కడ ఆమె ఒక పాత్రధారి అంతే, ఆమెకి ఏం తెలియదు. అంటే ఆమె మాట ద్వారా రాముడు అడవికి వెళ్ళాలి అంటే అది మొత్తం డిజైన్ అయి ఉంది. కాకపోతే మనకేం కనిపిస్తుంది అంటే కైకేయి మాత అయ్యేబట్టి రాముడు అడవికి వెళ్ళిండు అనుకుంటాం. ఆమె పాత్రధారి అయినా సూత్రధారి అయినా కానీ అక్కడ కర్మనే అనుభవించక తప్పదు. మరి ఇక్కడ ఈ అది కౌసల్య సుమిత్ర ఇల్లు దశరథుని భార్యలుగా ఉన్నప్పుడు ఆ కైకేయి మాత రాముని అడవికి పంపించిన ఈ కర్మ ఎప్పుడంటే కృష్ణుడు మళ్ళీ అవతారం తీసుకున్నప్పుడు దేవకి మాతగా తాను జన్మించడం, యశోదరమ్మగా ఈమె జన్మించడం జరుగుతుంది అన్నట్టు. అంటే దేవకి జన్మనిచ్చిన ఈ కృష్ణ పరమాత్మను ఎలా అంటే యశోదమ్మ దగ్గరికి వెంటనే తీసుకెళ్ళడం, యశోదమ్మ పెంచడం, ఇది మనకు తెలిసిందే కదా మాస్టర్స్. అంటే అప్పుడు అడుగుతుందట, ఎప్పుడు దేవకి మాత అడుగుతుందట. అంటే చెరసాలలో ఉంటారు కదా వాళ్ళు, చెరసాలలో ఉన్నప్పుడు 14 సంవత్సరాల తర్వాత అంటే కృష్ణునికి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెళ్ళి వాళ్ళ మేనమామతో యుద్ధం చేసి వాళ్ళని తల్లిదండ్రులను విడిపించడం. అప్పుడు అడుగుతుందట దేవకి మాత, నీవు పరమాత్మ స్థితిలో ఉన్న నీకే 14 సంవత్సరాలు పట్టిందా మమ్మల్ని విడిపించడానికి అన్నప్పుడు తల్లికి సమాధానం ఇస్తాడట కృష్ణ పరమాత్మ, అమ్మ నువ్వు చేసిన ఆ కర్మను నువ్వు శిక్షణ పొందాలి కదా అమ్మ, నీకు శిక్షణ అప్పుడు ఆనాడు రాముని కౌసల్యమాతకు రాముని 14 సంవత్సరాలు దూరం చేసినావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ శిక్షణ పొందినవు, 14 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి నిన్ను విడిపించాను అని చెప్తాడట మాస్టర్స్. అంటే అప్పుడు అంటే యశోదరమ్మ అక్కడ కౌసల్యమాతకు దూరమైనప్పుడు ఇప్పుడు ఈ జన్మలో యశోదర దగ్గర 14 సంవత్సరాలు బిడ్డలా పెరగడం జరుగుతుంది మాస్టర్స్. ప్రతిదీ కూడా ఇక్కడ మనము నేర్చుకోవడానికే, ఏది కూడా ఇక్కడ శిక్ష కాదు, శిక్షణ పొందే నేర్చుకోవాలి ప్రతిదీ. ఇప్పుడు చూడండి మాస్టర్స్, ఇక్కడ ఏంటి అంటే కుంతిమాత కూడా ఆమె మరి ఎంతో తపస్సుని, ఆమెకు ఎన్నో తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆమె కూడా పొరపాటు చేసింది. అంటే పొరపాటు అంటే అలా ఉంటుంది కదా మాయ అనేది. వీళ్ళు లక్క ఇంట్లో దాక్కున్నప్పుడు, పాండవులు కుంతిమాత లక్క ఇంట్లో దాక్కున్నప్పుడు అక్కడికి ఒక స్త్రీ ఒక 5 పిల్లల్ని పట్టుకొని ఆ రోజు చీకటి పడగానే అమ్మ మేము ఈరోజు ఇక్కడ మేము ఉంటాము అన్నప్పుడు సరే ఉండుని అని చెప్తారు అన్నట్టు. అంటే వాళ్ళ అరుగు మీద ఆమె పిల్లలను అరుగు మీద పడుకోవడం నిద్రించడం జరిగినప్పుడు వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి తెలిసిపోతుంది లక్కింట్లో వీళ్ళు దాగున్నారు పాండవులు కుంతిమాత అని. వాళ్ళు అగ్ని అంటే ఆ లక్క ఇల్లును తగలబెడదామని చూసినప్పుడు వీళ్ళకు వేరే సొరంగాలు మార్గం చేసుకొని వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. పారిపోయేటప్పుడు ధర్మరాజు అంటాడు అన్నట్టు, అమ్మ మరి అక్కడ ఆ పిల్లల్ని పెట్టుకున్న స్త్రీ ఉంది కదా, వాళ్ళని నిద్ర లేపుదాం అన్నప్పుడు కుంతిమాత మాయలో పడి ఏమంటుందంటే వద్దు వాళ్ళు ఉండని అట్లనే వాళ్ళను అంటే ఆ శవాలను చూసినప్పుడు మనమే అనుకొని వాళ్ళు మన కోసం వెతకడం బంద్ చేస్తారు అని వీళ్ళు పారిపోతారు. కానీ ఆ స్త్రీ ఆ పిల్లలు అక్కడ అగ్నికి ఆహుతి అయిపోతారు. మరి ఆ కర్మ ఎప్పుడు తిరిగి వస్తుంది అంటే వీళ్ళకు పాండవులకు పిల్లలు అయినప్పుడు అప్పుడు 5 పిల్లలను ఊసకోత అంటే కోసి ఆడ పండబెట్టి ఉంటారని అప్పుడు కుంతిమాత చాలా బాధపడుతుంది అన్నట్టు. ఇంత చిన్న పిల్లలను ఈ ఉప పాండవులను ఇంత చిన్న పిల్లలకు ఇలా ఊతకోసలు కోసడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చినాయి అన్నప్పుడు ధర్మరాజు అంటాడట, అమ్మ నువ్వు మర్చిపోయినవా,
ఒకసారి గుర్తు చేసుకో. గతంలో ఆనాడు నువ్వు అది చేసినందుకే కదా ఈనాడు ఈ శిక్షణ అని ధర్మరాజు తల్లికి చెప్పడం, అంటే కుంతిమాతకు చెప్పడం జరుగుతుందట మాస్టర్స్. అంటే ప్రతిదీ కూడా మనము చేసిన ఏ పని అయినా కానీ మళ్ళీ అది మనకు తిరిగి కర్మగా వచ్చినప్పుడు దాన్ని శిక్షణ పొంది అది మళ్ళీ మనము పొరపాటు చేయకుండా ఉండడానికే మనకి శిక్షణ అని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా శిక్ష కాదు, ఇది శిక్షణనే అని మనకు గురువులు చెప్తున్నారు మాస్టర్స్. ప్రతిదీ ఏది చూసుకున్నా కానీ అంతే మాస్టర్స్. ఇప్పుడు భీష్ముడు ఏంటి అంటే అంబశయ మీద ఉంటాడు, ఎన్నో బాణాల మీద ఉంటాడు. ఆ ఒక్కొక్క చుక్క రక్తం పోయి ఎంత బాధ అనుభవిస్తాడు భీష్మ పితామహుడు. మరి కృష్ణుని చూసి కృష్ణుడు పోతాడు అన్నట్టు. పోయినప్పుడు రా కృష్ణ రా, నువ్వు చేసిన నిర్వాహం చూడు అన్నప్పుడు కృష్ణుడు అంటాడట, నేనేం చేసిన తాత, ఇదంతా నువ్వు చేసుకున్నది కాదా అని అంటాడట. అన్నప్పుడు తనకు తాను సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి అన్నట్టు. కరెక్టే కదా. అంటే ఒక నిండు సభలో ద్రౌపది మాతను అంటే ఆ దుర్యోధనుడు అవమానించినప్పుడు అంటే అక్కడ అడ్డుకునే శక్తి ఉంది భీష్మ పితామహునికి, కానీ అడ్డుకోలేడు. ఎప్పుడు కూడా అధర్మం జరిగినప్పుడు మనం అడ్డుకోవాలి. అడ్డుకోకపోతే అది కూడా కర్మ కిందకే అది వస్తుంది. అందుకోసమే ఇక్కడ ఆమెను ద్రౌపది మాతకు అవమానం జరిగినా అక్కడ ఆపే శక్తి ఉన్నా అక్కడ ఆపలేడు. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే అది గాంధారి మాతను కూడా తినకు ఎంతో శక్తి ఉందని బలవంతంగా అంటే ఎత్తుకొచ్చి వివాహం చేస్తాడు అన్నట్టు. అంటే అది కూడా ఒక పొరపాటే. ఆమెకి ఇష్టం లేకుండా కానీ వివాహం చేయడం ద్వారా ఆమె ఇప్పుడు జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకొని, భర్తకు కన్ను లేవు కాబట్టి మరి కళ్ళకు గంతలు కట్టుకొని జీవించే జీవితం వచ్చింది. మరి ఎంతో అందంగా ఉన్న ఆ గాంధార రాజ్యం అంతా అల్లకొల్లాలం అయిపోయిందని శకునుడు అతని మీద పగలతోని రావడం, అంటే ఇవన్నీ ఒకటి ద్వారా ఒకటి జరుగుతాయి మాస్టర్స్. అంటే ఎవ్వరికి కూడా అది దేవుడైనా నరుడైనా కర్మనే అనుభవించక తప్పదు, శిక్షణ పొందక తప్పదు. ఇక్కడ శిక్షణే కానీ శిక్షణ లేదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఎవరికైనా కానీ మనం నేర్చుకునే పాఠాలన్నీ శిక్షలు కాదు, శిక్షణ అని తెలుసుకోవాలి మాస్టర్స్. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్.